ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రమ్మని నువ్వు అడగనప్పుడు పొమ్మని చెప్పే రైట్ నీకు లేదు. అమర్, జరిగిందేంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. తను ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ పిల్లల ముందే తనని ఇలా అరవటం మాత్రం తప్పు. ఆ అమ్మాయి మనల్ని నమ్మి ఇంటికి వచ్చింది, ఈ రోజే వచ్చింది. ఈ ఇంటి పద్ధతులు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యే వరకు చెప్పాల్సిన బాధ్యత ఈ ఇంట్లో అందరికీ ఉంది, నీతో సహా. అమర్, తను 6 రూమ్లోకి వెళ్ళి తన అస్థికల్ని తీసుకుంది. అమర్, సారీ సార్, మేడం గారు అస్థికలు ముట్టుకోకూడదని నాకు తెలియదు. పిల్లలతో కలిసి మేడం గారి ఫోటో చూడడానికి వెళ్ళాను. పక్కనే ఉంటే తీయబోయి. ఒక్క నిమిషం అనామిక, దీనికి అంతలా అరిచావు? పిల్లలు వాళ్ళ అమ్మ ఫోటోని వాళ్ళ కొత్త కేర్ టేకర్కి చూపించాలనుకున్నారు, దానికెందుకు నువ్వు వింతలా రియాక్ట్ అవుతున్నావు? సారీ అమర్. చెప్పాల్సింది నాకు కాదు మనోహరి, అనామికకి. సారీ. పర్వాలేదు మనోహరి గారు, ఇంకోసారి ఏమైనా చూసే ముందు ఒకసారి అడుగుతాను. పదండి. లైట్గా మనసులో భయం మొదలైందా? నేను చెప్పినప్పుడే జాగ్రత్త పడుంటే ఇప్పుడు భయపడాల్సిన పని ఉండేది కాదు కదా. మొహంలో బాగా ఎక్స్ప్రెషన్స్ కవర్ చేస్తున్నావు కానీ కళ్ళల్లో కంగారు క్లియర్గా తెలిసిపోతుంది. రాథోడ్, నీకు తెలియదు ఒకటి చెప్పరా? చెప్పు చెప్పు, ఏంటది? నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే నీ గుండె బొక్కు కడుతుంది. సార్ చాలా మంచివారు కదండి. అవును, మా ఆయన అందరి విషయంలో ఇలానే ఉంటారు. తప్పు లేకుండా తిడితే ఆయనకి అస్సలు నచ్చదు. అంటే నీ ప్లేస్ లో రాతోడున్నా కూడా ఇలానే మాట్లాడేవారు. పని చేసే వాళ్ళని చిత్రహింసలు చేయాలనుకునే ఈ రోజుల్లో వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించి వాళ్ళ వెనకాల ఎంతమంది నిలబడతారు చెప్పండి. ఆయన విషయంలో మీరు చాలా లక్కీ. రాథోడ్, ఈ అమ్మాయి ఏంటి ఫీలింగ్స్ లక్కీ అని అంత ఫీల్తో మాట్లాడుతుంది? నా కర్మ, నా పొంద. చిచ్చి, ఈ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదులే. చూస్తుంటే తెలియట్లేదా, మంచికి మారు పేర్లా ఉంది. అంతే అంతే. నువ్వు కూడా తోటమాలివేనా? అవును, మాకు నీకు కూడా ఎవరూ లేరు. ఏ దిక్కు లేక ఇక్కడికి వచ్చావు. నీకు ఫుడ్ పెట్టి ఉండటానికి ఇంత చోటిచ్చి మాకు బుద్ధి పుట్టినంత డబ్బులు ఇస్తే చాలు అంటావు, అంతేనా? మా విచిత్రగుప్తుడు కూడా ఈ విధంగానే చెప్పి ఉన్నాడా? చెప్పి ఉన్నాడానా? ఏంటయా నీ భాష? నీ భాష కూడా ఆయన భాషలానే ఉంది. అసలు ఎవరు మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మనుషులు మీరంతా? మా ఊరి పేరు చెప్పుటకు మాకు, వినుటకు మీకు చాలా వింతగా ఉండును. నిన్ను చూస్తుంటే ఒకప్పుడు బాగా బతికిన వాడిలా ఉన్నావు. ఇలా రోడ్డు మీద ఎలా పడ్డావు? గుప్తా గారు,
నన్ను ఎవరు భూలోకానికి తీసుకువెళ్తారో వాళ్ళకే ఆ నాగమణిని ఇస్తా. ఒక అబద్ధాన్ని నమ్మి అత్యాశకు పోయినందుకు మాకు పడిన శిక్ష ఇది. అసలు ఏం జరిగిందంటే ఆ, ఆగాగు. నీ మొహం చూస్తేనే నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుస్తుంది. ఆ దరిద్రం నాకెందుకు? ఆ, నువ్వు చేయాల్సిన పనులు. మా పని పూర్తయ్యే వరకు మీరు ఏ పని చెప్పినను చేసేదను. నీ పనేంటి? అదే వృక్షములను కాపాడుట, పర్యావరణమును పరిరక్షించుట, వాతావరణమును కలుషితము కాకుండా కాపాడుట, ఇవన్నీ నా పనులే. ఛీ, వేదవ జీవితం. పిచ్చోళ్ళంతా నాకే తగులుతారు ఎందుకో. వెళ్ళి నీ పని చూసుకోబా. అమ్మయ్యా, ఈ నిండుకొండ రత్తడిని మాయ చేసి ఇంట్లో అయితే చేరినాను. ఇక ఆ బాలికను ఇచ్చట నుండి తీసుకుని వెళ్ళవలను. దానికొక ప్రణాళికను ఆలోచించవలను. మిస్ అమ్మా, ఈ సీన్ ఎక్కడో చూసినట్టుంది. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా బట్టలు ఇలానే కదా సర్దుకుంటారు. ముందు లోపలికెళ్ళి ఆ అమ్మాయికి ఇండైరెక్ట్ గా మా ఆయనకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పు. ఆ, అబ్బా నేను అడగను. వెళ్ళరా తోడు. నేను వెళ్ళనంటున్నానా? నేను వెళ్ళమంటున్నానా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. అయితే ఓకే, నేనే వెళ్తా. అబ్బా! అయ్యో రా. అమ్మా. బట్టలు సర్దుతున్నావా అనామిక? సర్దుకోమా, సర్దుకో. బాబా ఏమైనా సాయం కావాలేమో అడుగుదామని వచ్చా, అంతే. ఆ, ఏం అవసరం లేదండి, థ్యాంక్స్. చెప్పు. నువ్వు వచ్చి చెప్పు. గారు కూడా ఇంతకు ముందు ఈ గదిలోనే ఉండేవారు కదా? అవునవును. ఆ తర్వాత సార్ ఆవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అంత మంచి ఆయన పెళ్లి చేసుకున్నారనంటే ఈ రూమ్ చాలా లక్కీ అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.